నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి తలరాత మారబోతోంది. రేపు అక్టోబర్ 2వ తేదీ విజయదశమి మొదలు మీ లైఫ్లో వచ్చే పెను మార్పులు. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీకు అదృష్టమా, దురదృష్టమా? మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే తన కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా వీరైతే నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగబోతోంది. పట్టుదల వదలకుండా కృషి చేస్తే అనుకున్న లాభాలను చేరుకుంటారు. కొన్ని అనుభవాలు కొత్త దారులు చూపిస్తాయి. అతిగా నమ్మకంతో కాక జాగ్రత్తతో ముందుకు సాగండి. ధైర్యమే మీ శక్తి, సహనం మీ యొక్క విజయం అని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. హనుమాన్ చాలీసా చదవడం మీకు ఎంతో మనోబలాన్ని పెంచుతుంది. శుభాలు జరుగుతాయి. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. చేసే కృషి సమాజంలో శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. వ్యాపారంలో అనుకూలత అనేది ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. శుభవార్తలు వింటారు. ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మేషరాశి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చండి. ఈ రాశి జాతకులకు ఈ అక్టోబర్ నెల చాలా అనువైనటువంటి సమయంగా చెప్పాలి. ఈ మేషరాశి వారికి కొంచెం కష్టం కూడా కలగవచ్చు. దానిని సొంత రాశిలో మీ యొక్క వృత్తి గ్రహానికి అధిపతి ఈ నెలలో మీ యొక్క 12వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. ఫలితంగా మీరు మీ యొక్క కెరియర్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనవచ్చు. కానీ దూర ప్రాంతాలకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే మీరు కొన్ని సానుకూల ఫలితాలు అయితే చూడవచ్చు. మీరు బహుళజాతి కంపెనీల కోసం పనిచేస్తేనో లేదా మీ యొక్క వ్యాపారం విదేశీ దేశాలలో సంబంధం కలిగి ఉంటేనో మీరు కొన్ని ప్రయోజనాలు కూడా చూడవచ్చు. మీరు విద్యార్థి అయితే మీ యొక్క లక్ష్యాలు చేరుకోగలుగుతారు. పాఠశాల విద్యను ప్రభావితం చేసే గ్రహాలు మీ యొక్క మనసుని సహజంగానే మీ యొక్క చదువు పైన కేంద్రీకరించడానికి తగిన ప్రోత్సాహాన్ని కూడా అందించకపోవచ్చు. బదులుగా మీరు మీ యొక్క అధ్యయనాల పైన దృష్టి పెట్టడానికి పదే పదే ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. మీరు మీ యొక్క అంశం పైన శ్రద్ధ వహించాలి. మీరు సానుకూలమైన ఫలితాలు చూడాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. అక్టోబర్ సాధారణంగా కంటే కుటుంబ జీవిత పరంగా కొంత తక్కువ ఫలితాలను ఇవ్వవచ్చు. అక్టోబర్ నెల రాశిఫలం 2025. ఈ నెలలో తోబుట్టువులకు సంబంధించిన సమస్యలు విరుద్ధమైన ఫలితాలను కలిగి ఉండవచ్చు అని అంచనా వేయవచ్చు. సంబంధాలు చాలా సామరస్యపూర్వకంగా కూడా కనిపించవచ్చు లేదా ముఖ్యమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సంబంధంలో ప్రస్తుత స్థితిని కొనసాగించడం మంచిది. ప్రతిదీ సమతుల్యంగా మరియు స్థిరంగా ఉంటుంది. గృహ జీవిత విషయాల్లో ఈ నెల సాధారణంగా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా అందించడానికి మొగ్గు చూపుతుంది. వివాహానికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా కనిపించకపోవచ్చు. ఈ నెలలో మీ యొక్క వృత్తి జీవితంలో మీరు కొన్ని ఇబ్బందులు అయితే కలగవచ్చు. ఎందుకంటే శని మీ యొక్క కెరీర్కి అధిపతి కూడా. మీ యొక్క ఆరోగ్యపరంగా అక్టోబరు కొంత తక్కువ అనుకూలమైన ఫలితాలను అయితే ఇవ్వవచ్చు. మీ యొక్క లగ్నానికి లేదా రాశికి అధిపతి అయిన కుజుడు అక్టోబర్ 27 వరకు కూడా 7వ ఇంట్లోనే ఉంటాడు. మీరు డ్రైవర్ అయితే కొంచెం జాగ్రత్తగా వాహనాలు నడపడం ముఖ్యం. అదనంగా ఈ నెలలో చిన్న ప్రమాదాలు లేదా గాయాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. నిర్లక్ష్యాన్ని పూర్తిగా నివారించాలి.
నెల మొదటి భాగం ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు మీ యొక్క తేజం యొక్క సూచిక అయిన సూర్యుని నుండి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే క్రమం తప్పకుండా దుర్గామాతను పూజించండి మరియు అలంకార వస్తువులను సమర్పించడం మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ యొక్క మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక ఈ మేషరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ఇతరులతో గొడవలు పెట్టుకోకూడదని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది, దృఢమైనదిగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకొని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులండి. ఎంతటి దుష్కరి కార్యములైనా సరే దూకుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహస వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండును. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా వీరు ఆలోచించలేరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడపెట్టుకున్న నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయం దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు. అది ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్య, మానసిక ఆందోళన కూడా కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ఈ ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. ఈ మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభము. అయితే ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శనయానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరము. అయితే ఆ విషయంలో తీసుకునే నిర్ణయం కారణంగా వీరు జీవితాంతము కూడా బాధపడవచ్చు. ఈ మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి కార్యవాదులు, ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అదైనా సరే కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.